హాయ్ ఫ్రెండ్స్. అమెజాన్ కంపెనీ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. యాజ్ ఎ విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. ఇది కంప్లీట్‌గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు వన్స్ యూ ఆర్ సెలెక్టెడ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన తెలంగాణలో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్స్ అయితే హైర్ చేసుకుంటున్నారండి. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూస్తూ ఉన్నారో ఈ వీడియో అయితే కంప్లీట్‌గా మీ గురించే అండి. కంప్లీట్‌గా అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ కూడా చేయకుండా చూడండి. సో దట్ మీకు ఎలా అయితే ఏ విధంగా అయితే మీరు అప్లై చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందో నేనైతే మీకు చెప్పబోతున్నానండి ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ జాబ్ రోల్ వచ్చేవరకైతే విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అండి. సో ఇది కంప్లీట్‌గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఫ్రమ్ అమెజాన్ కంపెనీ. అండ్ ఇదొచ్చి వీరు మెయిన్‌గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్ అండ్ తెలంగాణలో నుంచైతే హైర్ అయితే చేసుకుంటున్నారనమాట. సో వీళ్ళకున్న కస్టమర్ సర్వీస్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో వీళ్ళ ప్రోడక్ట్స్‌కి వీళ్ళు ప్రెజెంట్ అయితే వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా అయితే హైర్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. దీనికైతే క్వాలిఫికేషన్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అండి. సో 10th ఆర్ ఇంటర్మీడియేట్ చేసున్న వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఇది ఫ్రెషర్ టు ఎక్స్‌పీరియన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 0-5 ఇయర్స్. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అనమాట. సో వీళ్ళకైతే ఏదైతే కావాలి, మీరు ఏ విధంగా అయితే వర్క్ అయితే చేస్తారో అనేది చెప్తూ ఉన్నారనమాట. అమెజాన్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా మీరు ఇట్స్ ఎ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్. సో వాళ్ళకున్న ప్రోడక్ట్ బేస్డ్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రోడక్ట్స్‌కి వచ్చే ఇష్యూస్‌ని మీరు ప్రివెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సాల్వింగ్ క్వైరీస్ and delight our customers, you will be first point to contact on our customers by answering their questions through phones, chat or email. This regards everything from order and product questions to payment matters and website guidance. సో ఏ విధంగా క్వైరీ వచ్చినా కూడా మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా? త్రూ ఫోన్, చాట్ ఆర్ ఈమెయిల్ ప్రాసెస్. ఈ 3 ప్రాసెస్‌లో అయితే మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట బేస్డ్ ఆన్ కస్టమర్స్ క్వైరీస్. సో ఈ విధంగా అయితే మీ జాబ్ అయితే ముఖ్య రోల్ అయితే ఉంటుందన్నమాట, ఇంపార్టెన్స్. సో ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్‌కి. సో this role requires working variable hours to match when customer needs us. You will work overnight, day or late shifts. You will work in minimum 40 hours. So in order to match our demand, we schedule based on your shifts అనమాట. సో 24/7 అయితే వీళ్ళు వర్క్ అయితే చేయించుకుంటారనమాట. సో మీరైతే 24/7 అయితే చేయాల్సి ఉండదు. మీరు షిఫ్ట్ బేస్డ్‌గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మినిమమ్ వీక్లీ 40 అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి కన్సర్న్‌గా మీకు టైం అనేది వాళ్ళు షెడ్యూల్ అయితే చేస్తారనమాట. So with operating 6 AM to 11 PM, Sunday to Monday, and you will be required to work national holidays as well. You will learn more about your exact schedule closer to start date. So మీ యొక్క వర్క్ టైమింగ్స్ గురించి మీరు తెలుసుకుంటారు యాజ్ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్ జాబ్. సో ముఖ్యంగా అండి మీరు చేయాల్సింది ఏంటంటే మీ రెజ్యూమ్‌లో ఐ మీన్ మీ రెజ్యూమ్‌లో మీ కస్టమర్ సపోర్ట్, టెలి కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరైతే కంపల్సరీగా ఈ కీవర్డ్స్ అనేది మీ రెజ్యూమ్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. బికాస్ మీ రెజ్యూమ్స్‌ని మాన్యుయల్‌గా ఒక హెచ్ఆర్ పర్సన్ సెలెక్ట్ చేయరనమాట ఈ జాబ్‌కి. సో అల్గోరిథం, ఈ మెషిన్స్ ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో వాటికి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారనమాట. సో అవే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తుంది బేస్డ్ ఆన్ ది కీవర్డ్స్ ప్రెజెంట్ ఇన్ ద రెజ్యూమే. ఈ కీవర్డ్స్ ఏవైతే మీ రెజ్యూమేలో ఉంటాయో ఆ కీవర్డ్స్ నుంచే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే అవుతుందనమాట. సో ఈ విధంగా
మీ రెజ్యూమ్‌లో కీవర్డ్స్ ఉండేలాగా అయితే చూసుకోండి. ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ ప్లస్ మీరు ఎంఎస్ ఆఫీస్ కూడా మీరు వచ్చింది అనేది మీ రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. మీ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ మీకు వచ్చి ఉన్నది అనేదైతే మీరైతే చేయండి. ఎలాగో వాళ్ళు ట్రైనింగ్‌లో అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇనీషియల్‌గా అయితే మీ రెజ్యూమ్ స్క్రీన్ అవ్వాలంటే ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అవి కీవర్డ్స్ ఉంటేనే అయితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే అవుతుందనమాట. సో, ఈ విధంగా అయితే చూసుకుంటే మోస్ట్‌లీ మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వేదానికి 100% ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన చూస్తుందయితే హార్డ్ వర్కింగ్, ఆర్టికులేషన్ అండ్ డీటెయిల్డ్ ఓరియెంటెడ్, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్స్, అబిలిటీ టు క్విక్ లెర్న్, ఎంబాష్ చేంజెస్. సో, ఈ ఇవేవైతే జేడీలో మెన్షన్ అయ్యి ఉన్నాయో ఇవి వర్డ్స్ మీరు మీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకొని అప్‌లోడ్ చేయడానికైతే చూడండి. ఈ జాబ్ అప్లై చేసేటప్పుడు సో దట్ మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందనమాట మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో, అదర్ బెనిఫిట్స్ ఏమైతే మీకు ఉంటాయో ఇక్కడైతే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. వన్స్ మీరు అమెజాన్‌కి సెలెక్ట్ అయ్యేసి వాళ్ళ ఎంప్లాయీ అయిపోయాక సో you will be given training and will be provided with the complete equipment packages when you join. Additionally, we offer number of benefits. సో, మీకు కావాల్సిన ఈ జాబ్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్, కంప్యూటర్, సిస్టమ్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్స్ ఎవ్రీథింగ్ అండి. ఇంటర్నెట్ యాక్సెస్ అన్నీ కూడా మీకు కంపెనీయే ప్రొవైడ్ అయితే చేస్తుందనమాట. వన్స్ యూ గెట్ సెలెక్టెడ్ అండ్ మీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారంటే మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ప్లాన్స్ అండి. ఇంటర్నెట్ అలవెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్, రీటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్. సో, ఎక్స్‌పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్‌గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో, ఇవన్నీ కూడా వీళ్ళు బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమమ్ 18 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ like have to write work in the India, strong communication skills in English అండి, both written and oral fluency. సో, ఇవి డెఫినెట్‌గా అయితే మీరు ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ బోత్ రిటన్ అండ్ ఓరల్ అనేది మీ రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్. మీకు కంప్యూటర్ హ్యాండిల్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలండి. బికాజ్ మీరు కంప్యూటర్‌తోనే మీరు వర్క్ అయితే చేస్తారు కాబట్టి మీకు అలాంటి బేసిక్ స్కిల్ అయితే వచ్చి ఉండాలనమాట. కంప్యూటర్‌ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది. సో, ఏ వర్క్ చేయాలో అనేది ట్రైనింగ్‌లో ప్రొవైడ్ చేస్తారు కానీ కంప్యూటర్ ఎలా వర్క్ చేయాలి అనేది అయితే ప్రొవైడ్ చేయరు కదా! అది బేసిక్ స్కిల్స్ అనమాట. సో, ఈ వర్క్ అయితే నాకు వచ్చు అనేది కూడా మీరు రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ అయితే చేయండి. సో, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు ఓపెన్ టు వర్క్ అనమాట. సో, మండే టు సాటర్డే అయితే మీరు ఓపెన్ టు వర్క్ అండ్ ఎనీ షిఫ్ట్స్ కూడా మీరు ఓపెన్ టు వర్క్ అనేదైతే మీరు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఫర్దర్ అసెస్మెంట్స్‌లో కూడా విల్లింగ్‌నెస్ టు అబిలిటీ వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్ ఎస్ అని చెప్పండి. సో, మీకు మీ రెజ్యూమ్ ఎప్పుడైతే క్వాలిఫై అయిపోతుందో మీకు నెక్స్ట్ మెయిల్ వస్తుందండి అసెస్మెంట్‌కి. సో, కంప్లీట్ ది అసెస్మెంట్ వితిన్ 24 అవర్స్ అనేది ఒక మెయిల్ అయితే వస్తుంది. మీకు ఒక లింక్ కూడా పంపిస్తారనమాట. సో, వీళ్ళొచ్చి హైయర్ ప్రో వాళ్ళైతే వీళ్ళిది ఈ అసెస్మెంట్ టెస్ట్ అయితే చేస్తారనమాట. సో, వాళ్ళకిచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి ఆర్ యూ రెడీ టు రీలొకేట్? ఆర్ యూ రెడీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్? అలా అడుగుతారనమాట క్వెషన్స్. మీరు అన్నిటికి యెస్ అని పెట్టండి. ఇక్కడ కూడా మాన్యువల్‌గా అయితే మీకు స్క్రీనింగ్ అయితే జరగదనమాట. సో, ఎవ్రీథింగ్ సిస్టమ్ స్క్రీన్ చేస్తుంది కాబట్టి కొన్నిటికి ఏం చేస్తదంటే యెస్ అని పెట్టిన వాటికే షార్ట్ లిస్టింగ్ నెక్స్ట్ ప్రాసెస్‌కైతే వాళ్ళు తీసుకుంటారనమాట. సో, లేదు అనంటే ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. నో అని పెట్టగానే అయితే మీరు డ్రాప్ చేసేస్తారు. దెన్ లేటర్ ఆన్ మీరు ఇఫ్ యూ ఆర్ నాట్ సఫిషియంట్ విత్ ద లైక్ కన్సర్న్ టైమింగ్, నాకు ఈ టైమింగ్‌లోనే నేను వర్క్ చేస్తాను అదంతా కూడా మీరు హెచ్ఆర్‌తో డిస్కషన్ అయితే చేసుకోవచ్చనమాట పర్సనల్‌గా. వాళ్ళతో అయితే చేసుకోవచ్చు. బికాజ్ సిస్టమ్స్ నో అనగానే మీ సెట్ ఆఫ్ రెజ్యూమ్స్ కొన్ని వాళ్ళకి సిస్టమ్‌కి మనం పెడతాం కదా! యెస్ ఆర్ నో ఉంటేనే మీరు సెలెక్షన్ చేయాలి. ఫర్దర్ ప్రాసెస్‌కి పెట్టాలి అన్నట్టు. సో, నో అని పెట్టగానే ఆ పక్కకు పెట్టేస్తదనమాట ఈ రెజ్యూమ్స్ అన్నీ. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, విల్లింగ్‌నెస్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్స్,
ఎర్లీ, లేట్, ఓవర్‌నైట్, వీకెండ్, ఓవర్‌టైమ్ అనమాట. సో, యూ విల్ బి క్వైట్ డిస్ట్రాక్టెడ్ ఫ్రీ వర్క్ స్పేస్, డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఏ డెస్క్ అండ్ చైర్. సో, ఒక డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ అయితే మీరు అయితే ఉండాలనమాట. ఎక్కడైతే నాయిస్ అయితే ఏదైతే ఉండదో అలాంటి ప్లేస్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, అది కూడా మీరు యెస్ అని పెట్టండి. ఫ్రమ్ ఎ టెక్నికల్ పర్స్పెక్టివ్, ఎ మినిమమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఆఫ్ 100 ఎంబీపీ download speed and 10 MB upload speed using హార్డ్‌వైర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనమాట. సో, ఈ కనెక్షన్ అయితే ఉండాలి. వైఫైకి అయితే 100 ఎంబీ స్పీడ్ అయితే ఉండాలి అన్నట్టే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే క్వాలిఫికేషన్ వచ్చే వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్స్ నాట్ రిక్వైర్డ్ అండి. నేను చెప్పినట్టుగా మీరైతే హ్యాపీగా అయితే మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ నాట్ రిక్వైర్డ్ అని గ్రాడ్యుయేట్స్ అప్లై చేయకూడదని కాదు. గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ దే ఆర్ ప్రిఫరింగ్ నాట్ గ్రాడ్యుయేట్. ఎనీ అండర్ గ్రాడ్యుయేట్స్ క్యాన్ అప్లై. ఇదండి ఈ జాబ్ రోల్ వచ్చే వరకు. నేను చెప్పే ఈ విధానం అయితే మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. గో అండ్ చెక్ అండి. లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ అసెస్మెంట్ కూడా మీరు అటెండ్ అయితే చేయండి. ప్రొవైడెడ్ టైమ్ అండి. వితిన్ 24 అవర్స్ అయితే మీరు అసెస్మెంట్ అయితే తీసుకోవాలి. అసెస్మెంట్ తీసుకునేటప్పుడు క్వైట్ రూమ్‌లో అయితే వెళ్ళి అటెండ్ అయితే చేయండి. అట్ ద సేమ్ టైమ్ హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ సిస్టమ్ ఇచ్చే నాయిస్ సౌండ్ క్లియర్‌గా ఉంటేనే కదా మీరు క్లియర్‌గా ఆన్సర్ చేయగలరు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.